కీర్తనలు 103 కీర్తన 6వ వచనాన్ని చదువుదాం. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. చూడండి, మనము మొర్దెకైని చూసినట్లయితే ఆయన యూదుడు కదా. ఆయన ఎవ్వరికి వంగక నమస్కారము చేయక చాలా నా దేవునికి తప్ప నేను ఎవ్వరికి నమస్కారము చేయను, నేను ఎవ్వరికి మొక్కను అని చాలా నిష్టగా. కొంతమంది భక్తి ఏం చేస్తుంది అంటే ఇతరులకు కోపాన్ని పుట్టిస్తుంది. ఆమె చెప్పండి, నేను ఇలా ఉపవాసం ఉంటాను, నేను ఇలా దేవుని కోసం చేస్తాను, నేను ఇలా ఇన్ని గంటలు ప్రార్థన చేస్తాను, నేను ఇలా దేవునికి మొక్కుకున్నాను, నేను ఇలాగే బ్రతుకుతాను కదా. కొంతమంది అన్నీ తీసేసి సమర్పణ కలిగి జీవిస్తారు. వాళ్ళని చూస్తే ఒక బాధ, ఇలా ఎందుకు ఉండాలి, మీ దేవుడు ఇలా ఉండమన్నాడా అని. అంటే కొంతమంది భక్తి కొంతమందికి కోపాన్ని పుట్టిస్తుంది, కొంతమందికి అబ్బా ఎంత బాగున్నారండి అనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరి భక్తి చాలా శ్రేష్టముగా ఉంటుంది. ఒక్కొక్కరి భక్తి, వారి భక్తిని చూస్తే నేను ఎందుకు చేయలేకపోతున్నానా అనిపిస్తుంది. కానీ మొర్దెకై భక్తి కూడా నేను ఎవ్వరికి మొక్కను కదా. ఆమెకు కోపం వచ్చేసిందండి. ఆమెకు నేను మంచి స్థితిలో ఉన్నాను, నాకు వంగడా వీడు కదా, నాకు నమస్కారం చేయడా, వీని సంగతే చూస్తాను అనుకున్నాడట కదా. మన దేవుడు ఏమంటున్నాడంటే బాధించబడిన వారందరికీ న్యాయము చేస్తాడట. ఈయన భక్తి జీవితంలో ఈయన కొనసాగుతుంటే ఈయనకి ఏం రోగం పుట్టిందండి కదా. చక్కగా వెళ్ళొచ్చు కదా, ఆయన ఏదో మొక్కుబడి చేసుకున్నాడంటే నాకెందుకు వీడితో గొడవ అని వెళ్ళొచ్చు కదా. ఇంటికి వెళ్ళి తన భార్యతో తన స్నేహితులతో ఇలా ఒక వ్యక్తి నాకు వంగట్లేదు, నమస్కారం చేయట్లేదని చాలా కోపంతో మాట్లాడిన తర్వాత పెద్ద ఉరుకు తయారు చేశాడట. చాలా ఎత్తుగా ఇలా చూడండి, ఇలా చూడండి, చాలా పైన చేశాడట. ఎందుకంటే చాలా జనసమూహం వచ్చినా కూడా నేను చేసే ఈ కార్యం అందరూ చూచుదురు గాక అని అక్కడ పెట్టుకున్నాడట తలకాయ కదా, అక్కడ పెట్టుకున్నాడట. రానేమో ఉపవాసం ఉన్నది, మొర్దెకై ఏమో ఉపవాసం ఉన్నాడు, వాళ్ళేమో ప్రార్థన చేస్తున్నారు. యూదులందరూ ఏకస్వరముతో ప్రార్థన చేస్తూ ఉన్నారండి. రాజు దగ్గరికి వచ్చింది రాణి. రాజు యొక్క కటాక్షము, రాజదండము ఆమె దిక్కు చాపబడి ఆమె వచ్చిన తర్వాత, ఏంటమ్మా నీకేం కావాలి, రాజ్యములో సగము మట్టుకు నేను నీకు ఇచ్చేదను అన్నాడట కదా. భక్తిహీనులైతే అమ్మో రాజ్యములో సగం మట్టుకట ఇచ్చేసేయండి అనొచ్చు కదా. కానీ ఆమె ఏమంటున్నదంటే సాధారణంగా మీ దయ మా మీద ఉంటే అయ్యా మీరు మా దగ్గరికి భోజనానికి రండి. ఏమంటున్నదంటే అయ్యా మీ కటాక్షము మా మీద ఉంచి మీ దగ్గర ఉన్న ఆమానును మీరును మా ఇంటికి భోజనానికి రండి అని పిలిస్తే ఒకటో రోజు వెళ్ళారట, రెండో రోజు కూడా వెళ్ళారట. రాజు అడుగుతున్నాడట, అమ్మ నీకేం కావాలి, మళ్ళీ అడుగుతున్నాడు, రాజ్యములో సగం మట్టుకు నేను నీకు ఇచ్చేదను. అయ్యా మేము మా ప్రాణములను దక్కించుకోవడానికి నీ దగ్గర అర్థిస్తున్నాం, మేము అమ్మబడిన వారం అయ్యా, మీ చేతుల్లో మేము బానిసలుగా అమ్మబడిన వారం, మేము యోగ్యులైన ప్రజలము కాదు, మేము చాలా ఉన్నతమైన వారము కాదు, అమ్మబడిన ప్రజలమే. కానీ ఈరోజు నీ దగ్గర ఉన్న ఆమాను చేత మేము బాధించబడుతున్నాము అని మొరపెట్టిందట. ఆ ద్రాక్షరసం వదిలిపెట్టి ఆగ్రహముతో బయటికి వెళ్ళాడటండి రాజు. బయటికి వెళ్తే వీడికి తప్పదు కదా, ఆమానుకు తప్పదు కదా. అమ్మ నన్ను రక్షించే నాదుడు ఎవ్వరూ లేరని ఆమె పాదముల మీద పడితే రాజుకి ఏమనిపించిందట అంటే, కొన్నిసార్లు కొన్ని విచిత్రముగా కనిపిస్తాయండి కదా. మన కళ్ళకు మాయ వస్తుందో, మరి సృష్టి అలా మారిపోతుందో, ఏం జరుగుతుందో తెలియదు. కానీ రాజుకి ఏమనిపించిందట, నా కళ్ళ ముందే నా భార్యను బలాత్కారం చేస్తున్నాడు అనుకున్నాడట. అనుకొని ఎవరిక్కడ అని గట్టిగా అరిచేసరికి అందరూ వచ్చారట.
వచ్చి ఆయనతో రాజుతో ఏమని చెప్తున్నారంటే, ఈ యొక్క హామాను మొర్దెకైని ఉరి తీయడానికి చాలా ఎత్తైన ఒక ఉరికంబమును తయారు చేసి పెట్టాడు అని చెప్పాడు. శీఘ్రముగా తీసుకుని వెళ్ళి న్యాయం చేశాడా? న్యాయం తీర్చాడా? బాధించబడుతున్న వారు మొర్రపెట్టినప్పుడు దేవుని బిడ్డలారా, మన దేవుడు న్యాయము చేసేవాడట. యూదులందరికీ విడుదల వచ్చింది, మొర్దెకైకి విడుదల వచ్చింది, కానీ ఆయన స్థాయి మార్చబడింది. బాధించబడిన తన స్థాయి మార్చబడి లాస్ట్ అధ్యాయంలో చూస్తే చక్కగా ఆయన ఒక ప్రధాన మంత్రిగా నిలబడ్డాడు. నీ స్థాయి ఈరోజు కొద్దిగా ఉండవచ్చు, నువ్వు బాధించబడుతూ ఉండవచ్చు, నీకు వేదన కలుగుతూ ఉండొచ్చు, నీ పరిస్థితులు ఏమైనా కూడా నీ భక్తి జీవితాన్ని చూసి ప్రజలకు హేళన స్పందముగా ఉండొచ్చు, గేలి చేస్తూ ఉండొచ్చు. నీ ఉపవాసాలు, నీ ప్రార్థనలు, నీ యాచనలు అన్నీ కూడా వెర్రితనముగా ఉండొచ్చు, కానీ నీ దేవుడు నీ తల ఎత్తబోతున్నాడు. నీ దేవుడు నీ తల ఎత్తబోతున్నాడు. నీ ప్రార్థనలు వ్యర్థము కావు, నీ ఉపవాసాలు వ్యర్థము కావు, నీ ఆచరణలు వ్యర్థము కావు. ఎందుకంటే అవి దేవుని సన్నిధిలోనికి వెళ్తూ ఉన్నాయి. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అవి 7 అంతలుగా 1000 అంతలుగా దీవెన పట్టుకొని వస్తాయండి.